నిరుద్యోగం. ఈ సమస్య ప్రపంచంలోని అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి ఒక తీరని సమస్య. రాజకీయ నాయకులు ఎన్ని రకాల వాగ్దానాలు చేసినా, నిరుద్యోగ సమస్యని దూరం చేస్తామని ఎన్ని వాగ్దానాలు చేసినా, అది నెరవేరని కోరికలాగే తయారైపోయింది. కానీ మన దేశ ప్రధాని గౌరవనీయులైన మోడీ గారు ఒక చక్కటి ప్రతిపాదన చేశారు. ఎవరికి మొన్న డిమానిటైజేషన్ టైంలో మందికి ఇబ్బంది కలిగినా కూడా కొంతమందికి మాత్రం జీవనోపాధి కల్పించడానికి మార్గం సుముఖం చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు ఇవాళ మొన్న మోడీ గారు మన జైట్లీ గారు మన బడ్జెట్ ప్రతిపాదనప్పుడు కూడా టోటల్ 1,01,00,00,000 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో 3.67% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారు. మిగతా వాళ్ళు దీని జోలికి రావటం లేదు. అది అభివృద్ధి కావాలి. అభివృద్ధి అయితే మన దేశ ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుతుందని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే ఇవాళ మోడీ గారి ప్రతిపాదన ప్రకారం మీకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నప్పుడు ప్రతిదీ ఈవెన్ కూలీ చేసుకుంటోడైనా, వ్యవసాయదారుడైనా, ఏ రంగంలో ఉన్నవాడైనా చెక్కు ద్వారానే పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ చెక్కు ద్వారా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తగిన సోర్స్ని క్రియేట్ చేయాల్సి పడుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఇంకోటి ఏంటంటే గతంలో 2 సంవత్సరాల వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి మీకు సదుపాయం ఉండేది. అది గత బడ్జెట్లోనే దాన్ని కుదించి 1 సంవత్సరానికే చేయడం జరిగింది. అంటే 1 సంవత్సరం మాత్రమే మీరు ఇన్కమ్ ట్యాక్స్ మీ రిటర్న్ ఫైల్ చేసుకోగలుగుతారు. పాత రిటర్న్స్ ఫైల్ చేసుకునే అవకాశం కోల్పోయారు. కాబట్టి ఏంటంటే రేపటి రోజున ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వమంటారు. ఇకపైన అది సాగదు. కాబట్టి ఏంటంటే అన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువకుల్లో CA డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కానీ, బీకామ్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇతర డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ, LLB చేసిన వాళ్ళు కానీ, సరైన ఉపాధి లేక, సరైన మార్గాన్ని ఎంచుకోలేక ఇవాళ నిరుద్యోగులుగా ఉండటం మనం అందరం గమనిస్తూనున్నాం. ఇవాళ ఈ చక్కటి అవకాశాన్ని వాడుకొని మీరు మీ ప్రాంతాల్లో, మీరు ఏ ప్రాంతమైనా పర్వాలేదు, మీ ప్రాంతాల్లో పొటెన్షియాలిటీ మీకు ఉంది. ఉద్యోగస్తుల నుంచి కానీ, చిరు వ్యాపారాలు కూడా ఇవాళ ఫైల్ చేయాలని పరిస్థితి ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా మీరు కనుక ప్రాక్టీస్ని కనుక అక్కడ నెలకొల్పినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఉపాధి, గౌరవప్రదమైన ఉపాధి. ఎందుకంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్ అంటే ఒక గౌరవప్రదమైన స్థానం. కాబట్టి ఆ స్థానాన్ని మీరు నిలబెట్టుకుంటూ తగిన ఆదాయాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఆ స్టేజ్కి ఆలోచన చేసి మీ ప్రాంతాల్లో మీరు ప్రాక్టీస్ పెట్టుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. దానికి తగిన విధంగా నాకు 42 సంవత్సరాలుగా నేను ఈ ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నాను. నేను గురుస్థానంలో ఉన్న వ్యక్తిని. నేను ఏదో ఇంకొకరికి చెప్తే నా విద్య అంతా కోల్పోతాను, లేకపోతే నాకు పోటీదారుడు అయిపోతాడనే భయం నాకు ఏనాడు లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఎవరు కోరి సహాయం, ప్రాక్టికల్ ట్రైనింగ్ కోరి ఎవరు వచ్చినా కూడా మీకు తగిన సహాయం చేయగలుగుతాను. మీరు ప్రాంతాల్లో మీరు ప్రాక్టీస్ సెటప్ చేసుకోవడం కోసం నేను అన్ని ఏర్పాట్లు చేయగలుగుతాను. మీరు ధైర్యంగా మీరు చేయడానికి నా ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ రోజున కనీసం ఒక 1000 మంది ట్రైనప్ అయ్యి ప్రాక్టీస్ పెట్టుకోవడానికి ఉన్న పొటెన్షియాలిటీ ఇవాళ ఉంది హైదరాబాద్లో. ఈవెన్ శాలరీసే 12-13 లక్షల శాలరీసే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అందరికీ ఇది ఒక చక్కటి సదుపాయం. కాబట్టి ఏంటంటే మాటలు అంతరార్థాన్ని గ్రహించి ఈ రోజున మీరు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్, టాక్సేషన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కనుక తీసుకుని సెటప్ అవ్వగలిగితే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, హైదరాబాద్లో ఉన్నా పర్వాలేదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు నేను కల్పిస్తాను. మీకు తగిన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను. మీరు గౌరవప్రదంగా మీ వ్యవహారాన్ని నడుపుకోవడానికి నేను తగిన సహాయం చేయగలుగుతాను. కాబట్టి మీరు దీనిపైన కాస్త దృష్టి సారించి మీరు దీని గురించి కాస్త ఆలోచిస్తారని అనుకుంటూ ఈ వీడియో మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది.